పాయకరావుపేట పట్టణంలోని కడిమివారి వీధి ముస్లిం వీధులలో కాలువలో మురుగునీరు అక్కడికక్కడే నిలిచిపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తమ సమస్యపై అధికారులు చర్యలు చేపట్టి తనను ఆరోగ్య సమస్యల బారిన కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా పాకిరేపేట నియోజకవర్గం పాకిరేపేట పట్టణంలో ఉన్నాం. ఇక్కడ కంచర్ల మీడియా ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాకిరేపేట పట్టణంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యను ప్రజల ద్వారా తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించే విధంగా కంచర్ల మీడియా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పాకిరేపేట పట్టణంలో గల కడిమివారి వీధి, ముస్లిం వీధి వీళ్ళ ప్రధాన సమస్య వచ్చి ఇక్కడ కాలువ డ్రైన్. ఈ డ్రైన్ సమస్య ఏంటంటే, ఇంతమంది నివాసం ఉంటున్న ఈ ఏరియాలో కాలువ నీరు పోయే అవకాశం లేదు. దానివల్ల ఈ సందర్భంగా ఏమవుతుందంటే, ఇక్కడ దోమలు అత్యధికంగా క్రియేట్ చేసుకొని ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను అధికారులు, నాయకుల దృష్టికి ఇక్కడ స్థానిక ప్రజలు తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన వెంటనే మరుక్షణం కూడా నాయకులు, అధికారులు కూడా స్పందించి వారు ఏ విధంగా అయితే ఈ సమస్య పరిష్కరించాలో వారు ప్రజలతో చర్చించి త్వరలోనే ఈ సమస్య పరిష్కరించే విధంగా తాము చర్యలు చేపడతామని ఇక్కడ స్థానిక ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యపై హోంమంత్రి అనిత దృష్టికి కూడా ఇక్కడ నాయకులు తీసుకెళ్లారు. ఆమె కూడా స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. అంటే ఇలాంటి చర్యలు చేపట్టి తమకు న్యాయం జరిగి తమ ఆరోగ్యాలు కాపాడాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ శ్యామ్తో ఈశ్వర్. పాయకరావుపేట ఏరియాకి సంబంధించి ఇక్కడ మురికి నీరినంతా కూడా చివరికి వస్తుంది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నామండి. ఈ కాలువ ఎక్కడైతే బాలాజీ హోటల్ దగ్గర నుంచి చేపల మార్కెట్ నుంచి ఆ నీరంతా కూడా ఈ దిగువ ప్రాంతానికి వచ్చి దానివల్ల మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. దోమలు విపరీతంగా వచ్చేసి రాత్రిపూట కరెంట్ ఉండట్లేదు. అసలు ఈ దోమల వల్ల కరెంట్ లేకపోవడం వల్ల మేము నిరంతరం కూడా నిద్ర అది లేకుండా ఉంటున్నాము. దీనివల్ల ఈ కాలువకి శాశ్వత పరిష్కారం చూపించాలి. డిపార్ట్మెంట్ వారు వచ్చారండి మొన్న. దీనికి ఇంకుడుగుంట కడతానని చెప్పారు. ఇంకుడుగుంట కట్టడం కాదు, దీనికి శాశ్వత పరిష్కారం చెయ్యాలని చెప్పి ప్రభుత్వం వారిని మేము కోరుతా ఉన్నాము. శాశ్వతంగా ఈ కాలువలు నీరు పోయే మార్గాన్ని చూపించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. కాలువ నిండిపోయిందండి. మాకు అనారోగ్య పాలైపోతుందండి ఈ కాలువల వల్ల. వచ్చి తీస్తున్నారు కానీ కొద్దిగా తీస్తున్నారండి, ఇంకా నిండిపోతుంది. మాకు వీధిలోకి రావడానికి కూడా భయపడుతున్నారండి. కాలువలో పడిపోతున్నారు చిన్నపిల్లలు అదిని. కరెంట్ కూడా తీసేస్తున్నారండి. కరెంట్ తీసేయడం వల్ల మాకు ఉన్న కాడికి నీరసాలు కూడా వస్తున్నాయండి పిల్లలకి అదిని. ఎవరు కూడా మా వీధిలోకి రావట్లేదండి, రావడానికి భయపడుతున్నారండి వ్యాపారస్తులు కూడా. మీకు చెప్తున్నామండి, చెప్పినా సరే మీరు కొద్దిగా పట్టించుకుంటున్నారు. మొత్తానికి విముక్తి అయితే రావట్లేదండి మాకు. కాలువ నీళ్లు అలాగే ఆగిపోయి ఇంట్లో దోమలు వచ్చేసి పిల్లలతో ఇబ్బంది పడిపోతున్నాం. మరి ఇదేమో సరిగ్గా బాగా చేయండి. మరి దోమలతోని తినేస్తాం. ఇప్పుడు దారికి సరిగ్గా లేదు. నీళ్లు పోదా మార్గం చూపెట్టండి. కాలువైన వర్షం వచ్చిందంటే నిండిపోతుంది. భయం దోమలతోని మేము ఇబ్బంది పడిపోతున్నాము. ఇంట్లోకి వచ్చేసి దోమలు చంటి పిల్లలతోని ఉన్నాం. పిల్లలతోని జ్వరాలతోని అవి వచ్చేస్తున్నాయి.